ఏంటా ఇదేమన్నా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారా, చేపల మార్కెట్ అనుకుంటారా? ఎందుకంటే దోచుకుంటారు? అందరూ క్యూలో నుంచోండి, అట్లా నుంచోండి. వారిని ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా? 2 కిలోలు పంచదార కావాలండి. నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి 10 రోజులైంది. అందుకే పటికి బెల్లం లాంటి నా పెళ్ళం మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను. అమ్మో, కాఫీ చేత్తో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను ఎక్కడ రానండి? మీ ఇల్లు చాలా దూరం కదండి. అంటే ఏంటి? మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాపీ తగ్గుతావా? అవునండి. పళ్ళు రాలిపోతాయి. ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి 40 రూపాయలు బయటికి తీవయ్యా. హాయ్. మా కనకయ్య గారు తన ఇంటి కోటల నుంచి 2 కిలోలు పందారిస్తారు నీకు. అమ్మో, కిలో 20 రూపాయలా? 20 పైసలకే 20 కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో. ఆయనకి రోజులు లేవయ్యా. పెట్రోల్ లీటర్ 18 రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఉన్న ఒక్క మగోడు వెళ్ళి అడగడు. అదే రేషన్ షాపు మాత్రం ప్రతివాడు మేసాలు పెంచుకొని వచ్చేస్తాడు. అంటే మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్యా. రే మంగా, లోపల తెల్లది పంచదార నెంబర్ 1 2 కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా, తినండి. ఊరిని దోచుకు తినండి. ఊరికి నీ దొక్కడే దుకాణం గనక ఆడిన దాట పాడింది పాటగా ఉందయా. ఇదిగా నా ఉప్పే కాదయ్యా, నా పప్పు, నా మిరపకాయలు, నా బెల్లం తింటూ నన్నే నానా కూతురికి వస్తారా? మీకు అన్నం కూడా దొరకదు, జాగ్రత్త. అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రెల ఊపుకుంటాం. ఏం కావాలమ్మా? కిలో శనగపప్పు తావాలి. శనగపప్పు తావాలా? ఎన్ని కిలో నుంచా? అర్జెంటుగా పప్పు తావాలి అంతే. మా కామకావల పప్పులే నా దగ్గర ఉడకలేదు. నువ్వు లెక్క ఎన్ని కిలో నుంచా? గురుగారు, ఆ అమ్మాయి లైన్లో నుంచుంటే బాగుండదులేండి. ఏ సుకుమారమైన అమ్మాయి కదా, కాళ్ళు నొప్పులు పుడతాయి. ఏంట్రాదే సంధి కొట్టిన వాళ్ళకి మూతం పోతున్నాయి? అబ్బే అదేం లేదులేండి, ఆ అమ్మాయి మా తాలూకులేండి. నీదే ఒక ప్లాట్ఫారం బతుకు, దానికో తాలూకు. అవును, ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచి నానా? కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటదండి. రెచ్చిపోకనే, ఆ రాతను రబ్బర్ పెట్టి చెరిపేస్తా. లోపలికి వెళ్ళి పప్పండి రాబా. అచ్చి. ఏయ్, నువ్వు భయపడకమ్మా, భయపడ. వదరు. ఈ కల్తీ పప్పుగాడి కౌగిట్లో నా శనగపప్పు నలిగిపోతుంది. ఏమయ్యా, అదేమన్నా మోటార్ సైకిల్ అనుకున్నావా, విమానం అనుకున్నావా? ఏంటో స్పీడ్? నువ్వు భయపడకమ్మా, భయపడకు. ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందు అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి. ఏదో దూరంగా వెళ్ళమంటే ఎట్లా వెళ్తాయా? పిల్ల అసలే భయపడిపోతుంటారు. నువ్వు భయపడిపోకమ్మా, భయపడిపో. అయ్యో అయ్యో అయ్యో, అయ్యో. ఇది ఓదార్చడమా గడ్డి పప్పులు వాటేసుకోవడమా? ఏయ్. అమ్మా, కనకయ్య, ఎవడయ్యా ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు? తప్పు రాశాడా? అవును, కల్తీ కనకయ్య కిరాణా కొట్టు అంట. కల్తీ కనకయ్యా. ఈ రాళ్ళు ఈ బియ్యంలో, ఈ ఇసుక ఈ పప్పులో. పులుసు పులుసు. అలా పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. మా ఇంటి పేరు పచ్చి పులుసు, అంత మాత్రం చేత పులుసు అని పిలవాలా? నా పేరు రాజకుమార్ అని తెలీదా? బస్ అట్ట ఇరుసుకు పడబోకం. నా పులుసు రాజకుమారి. ముందా తలిపి. వెళ్ళకాని వేళలో ఇప్పుడు ఏమిటండి? ఏదిదే? ఓహోహోహో, నీ పులుసు బర్రకి ఎప్పుడు చూసినా ఆలోచన తప్ప ఉండదు. మరి కల్తీ పని చేయాలి. తలిపి. ఓహో, అంతొద్దు, కాస్త తగ్గించండి. అమ్మయ్యా. స్టూల్ మీద కూర్చుంటావంటే ఆ డబ్బాలో డాళ్ళ తీసుకొచ్చి ఈ నేతి డబ్బాలో కలుపు. అబ్బా, వస్తున్నానండి. త్వరగా చూడు. రేపు దత్తుడు గారింటో నామకరణం. ఓల్డ్ సరుకులు పంపాల్సి ఉంటుంది. ఇంకా కల్తీ చేయాల్సిన సరుకులన్నీ అసలు ఉన్నాయి. కానీ చాలా అదేం సరిపోద్ది, కలుపు, లేకపోతే గిట్టదు. పోరి గారిది కొడక, ఎవడో ఫుడ్ ఇన్స్పెక్టర్ దడుచుకు తెచ్చా కదంటరా. పాపి సిరాయివని మీరంత తేలిగ్గా చచ్చిపోరండి. ఎవరు? మేం కాదు. మేము అంతొద్దు కానీ కొంత తగ్గించండి. మనం ఇలాగే కలుపుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు మన వ్యాపారం గోయిందా గోయిందా. నాకు అట్టని భయాలేం లేవు గాని ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలుపు. ఓ పని చేద్దామండి, ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలపడం కంటే ఆ మినపప్పు తీసుకొచ్చి ఈ రాళ్ళలో కలపడం మంచిదేమోనండి. ఈ మధ్య నీకు తెలియచేట్లు విపరీతంగా పెరిగిపోయిరా. అయ్యి బాబా, ఎక్కడ మేము పనిలో ఉంటే అక్కడ రేడియో పెట్టి తెచ్చానండి. ముందు సౌండ్ అప్పు. అది ఊళ్ళో వాళ్ళు వచ్చారంటే మన తొక్కలు బాగా పడతారు. ఏదో ఒక రోజు అదేటు తప్పదు. ఆహా, అమ్మాయి గారు చాలా కరెక్ట్ గా చెప్పారండి. గాడిత కొడక. చిచి, అందరూ నా సొమ్ము తిని నన్నే తిడుతున్నారు.
నీ కల్తీ సొమ్ము తింటున్నందుకే నేను సిగ్గుపడి చేస్తున్నాను నాన్న. ఊర్లో అందరూ నిన్ను కల్తీ కనకయ్య అంటే నీకు సిగ్గుగా లేదు? సిగ్గా పాడా వ్యాపారం నాకు ఇట్లా కల్తీ చేస్తేనే మనం పైకి వచ్చేది. అయినా సిగ్గు అంటే వ్యాపారం చేస్తే రేపు మన సిగ్గు కప్పుకోవడానికి ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు. నువ్వు సంపాదించే కల్తీ డబ్బుతో బట్టలు కట్టుకుని తిరగడం కంటే అవి లేకుండా తిరగడమే నయం. నార్మల్ మీ నాన్నకి ఎదురు చెప్తావా? నేను ఎదురు చెప్పడం లేదు, ఇలా కల్తీ చేస్తూ ఉంటే ఊరోళ్ళ శాపం తగులుతుందని అంటున్నా. ఏంటే కల్తీ అని తెగారుస్తున్నావు? అసలు ఈ సృష్టి కల్తీ తెలుసా? గాలి నీరు కల్తీ చేసి మనిషిని సృష్టించాడు ఆ భగవంతుడు. మీ అమ్మ రక్తం నా రక్తం కల్తీ కాకుండా నువ్వు పుట్టావా? అలా అయితే తలుపులు మూసుకుని ఎందుకు కల్తీ చేస్తున్నావు? తలుపులు తెచ్చుకుని పబ్లిక్ గా చెయ్యి. తుంపదేగా ఇప్పుడు ఇంత డబ్బాయించేస్తుందంటే పులుసు నాకు అనుమానంగా ఉంది. దీని పుట్టుకలో ఏమన్నా కల్తీ జరిగిందా అని. అవే మాట్లాడండి. మొగుడు పిల్లల మాటల మధ్య నువ్వేంట్రా? ఇందు మూలముగా ప్రజలకు తెలియజెప్పే ఆనందకరమైన విషయం ఏమిటంటే రేపు శనివారం ఉదయం మెయిన్ బజార్ లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను. ఏంటంటే ఆ చివరి మాట వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పు. నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుందో. మంచి మాట చెప్పు. అది మంచి మాట అంటారా ఎదవా? నువ్వు వెళ్ళరా డప్పెదవా? అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ బడా చోర నోట్లో పట్టి కల్తీ కలిపే చేతులకు అరదండాలు. అరదండాలు నీ అమ్మ మొగుడు చేతికి పడతాయో. ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారని మా యజమాని యజమాని చేశారు. పైగా ఈ డబ్బు మోత ఒకటి ఎందుకు వెళ్ళవరా? అయినా నా కొట్టు ముందుకొచ్చి టమ్కు కొట్టేంత ధైర్యం నీకెవడిచ్చారా? ఇప్పుడే కాదు, రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు కూడా డప్పు కొట్టాల్సింది నేనే. నువ్వో డప్పు కొట్టేది మేమంత ఎదవలం అనుకున్నావా? మా అయ్యగారు ఏమైనా అనాథ అనుకున్నావా? నీ చేత డప్పు కొట్టేసావరా? మరి ఎవరితో కొట్టిస్తా? ముంబై నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా. చావంటే ఇదే చావని ఊరంతా కళ్ళప్పగించేటట్టు చేస్తా. మీరాగండి. మీరు ఇప్పుడు చచ్చిపోండి, ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా. జనక 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 సచ్చినోడా, నీ ఊరేగింపు కోసం నేను చావాలంటరా? రే డప్పు నా కొడక, నిన్ను చెప్పు తీసుకొడతా. ఎంత ఊరంతా చెప్పాలిగా. ఏంటంటే